హాయ్ అండి. ఈరోజు నేను బంగాళదుంప చిప్స్ రెడీ చేసుకుంటున్నాను. నేనైతే 4 బంగాళదుంపలు తీసుకున్నాను. ఇలా చెక్కుకుని శుభ్రంగా కడిగి తుడుచుకుంటున్నానండి. ఇది వాటర్ అయితే ఉంటుంది కదా, వాటర్ శుభ్రంగా తుడిచేస్తే నీరు ఆరిపోతుందని ఇలా తుడిసాను. తర్వాత ఇలా చిప్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవి ఆరబెట్టానండి, గాలికి ఆరుతాయని కాసేపు ఆరబెట్టాను. ఇవి కొంచెం ఆరిపోయాక నేను పొయ్యి మీద బాండిల్ పెట్టి ఆయిల్ అయితే పోసానండి. ఈ ఆయిల్ వీటెక్కాక మనం ఇవి కట్ చేసుకున్న చిప్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుంటున్నాను. ఈ మంట లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఈ విధంగా వేగాక తీసేస్తున్నాను. తర్వాత ఇంకా కొంచెం ఉన్నాయి కదా, అవి కూడా వేసేసాను మళ్ళీ. ఇవి కూడా అయిపోయినాయండి, తీసేసుకుంటున్నాను ఇప్పుడు. ఇప్పుడు కొంచెం ఈ బౌల్లో తీసుకుని కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా వేసి ఒకసారి కలుపుకుందాము. వేడి వేడి బంగాళదుంప చిప్స్ అయితే రెడీ అయినాయండి. దీన్ని ఎలా ఉన్నాయో టేస్ట్ అయితే చూసి చాలా బాగున్నాయి, కరకరలాడుతున్నాయి.